నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో 2 పథకం ఒకటే, పేర్లు వేరే. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని, అంటే పెళ్ళైన జంటలకి 1,00,000 రూపాయలు, 1,116 ఇచ్చే పథకం ఆగిపోయిందా? హైకోర్టు తీర్పు ఏం చెప్పింది? హైకోర్టులో ఎందుకు ఈ పథకాల మీద స్టే ఇచ్చింది? ఎందుకు జీవోలను క్యాన్సిల్ చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఎందుకు రద్దు చేసింది? ఈ విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఒక్క కళ్యాణ లక్ష్మి వీటి మీద మాట్లాడిందా, లేకపోతే ఇతర పథకాల మీద కూడా మాట్లాడిందా అని మాట్లాడుకుందాం. మొదటగా ఈ రెండింటికి మాట్లాడదాం. ఎన్వి శ్రవణ్ కుమార్ అనే ఒక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, అసలు పేర్లు చెప్పొద్దు, కానీ వాళ్ళ పబ్లిక్గా పేర్లు, ఫోటోలు వచ్చేస్తున్నాయి కనుక, వీడియోలు కూడా వస్తున్నాయి, కోర్టులో ఏం జరుగుతుందో కనుక మనం మాట్లాడుతున్నాం. యాజ్ అడ్వకేట్కి అయితే హైకోర్టు తీర్పు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, ఫుల్ బెంచ్ ఇట్లా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా పోయింది. న్యాయమూర్తులు పబ్లిసిటీకి ఇష్టపడుతున్నారు, తిట్లకు భరిస్తున్నారు, మెచ్చుకోవడానికి భరిస్తున్నారు. కనుక మనం మాట్లాడక తప్పలేదు. కనుక శ్రవణ్ కుమార్ గారు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి తన సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో నిన్నగాక మొన్న ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి మాట్లాడుతూ దీనికి చట్టబద్ధత ఉందా అని ఒక గోపాల్ అనే వ్యక్తి, ఒక అడ్వకేటు దానిలో పిటిషన్ వేయడం, దాని మీద హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది గతంలోనే. ఆ నోటీసులకు జవాబు ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా ఉన్నది. మళ్ళీ టైం అడిగితే ఇవ్వను అనుకుంటూనే వచ్చే 9 సెప్టెంబర్ నాటికి దీన్ని వాయిదా వేస్తూ ఈ 2 పథకాలను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు, ఇక ముందు ఈ 2 పథకాల విషయంలో గతంలో మంజూరైన, ఇప్పుడు మంజూరైనా సరే చెక్కులు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశిస్తూ, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందున్న బీఆర్ఎస్లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని 7 జీవోలను అది అభ్యర్థుల మీద వాటి మీద స్టే ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల ఈ 9వ తారీఖు దాదాపు 25 రోజులు పథకం విషయంలో ఎదురు చూస్తున్న, ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని వేలాది మంది ఎదురు చూస్తున్న జంటలకు కానీ, ఇప్పుడు కొత్తగా ఈ శ్రావణ మాసం ఇవాళ బంద్ అయింది, ఇవాళ నుంచి శ్రావణ మాసం బంద్ అయింది. ఈ నెల రోజులంతా కూడా మరి పెళ్ళిళ్ళు ఉంటాయి కనుక ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఎదురు చూడాల్సిందే. హైకోర్టు తీర్పు పర్మనెంట్గా ఏమొస్తుందో చూడాల్సిందే. అసలు ఎందుకు వచ్చింది ఈ స్టే దీని మీద అంటే, దీనికి చట్టబద్ధత లేదు అని ఒక అడ్వకేట్ కేసు వేశాడు. చట్టబద్ధత ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అసెంబ్లీ సాక్షిగా అక్కడ బిల్లు ప్రవేశపెట్టి బడ్జెట్లో ఆమోదం పొందినాకనే ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ బడ్జెట్లో ఎలాంటి ఆమోదం పొందకుండా, అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి మన చట్టం చేయకుండా, కేవలం జీవోల మీద ఆధారపడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 2 కూడా వీటిని రిలీజ్ చేస్తూ వచ్చింది. వందల వేల జంటలకు మొదలు ఈ పథకం పొందినప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకే ఉండే, బీసీ కూడా లేకుండా ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉండే. ఆ తర్వాత మెల్లమెల్లగా దీన్ని విస్తరిస్తూ మైనార్టీలకు విస్తరించారు, తర్వాత బీసీలకు విస్తరించారు, ఈబీసీలు కూడా విస్తరించారు. ఈ మిగిలిన ఎవరంటే కొంతమంది మాత్రమే, అంటే ఆల్మోస్ట్ ఆల్ సమాజంలో అందరికీ మనకు వస్తుంది. ఈబీసీ అంటే ఓసీలు కూడా ఈబీసీలకు వస్తారు కదా చాలామంది. అట్లా మొత్తం మీద మాత్రం 5 వర్గాలకు, అన్ని వర్గాలకు దీన్ని పొడిగించుకుంటూ పోయిండ్రు, విస్తరించుకుంటూ పోయిండ్రు. ఇప్పుడు ఏమన్నదంటే, ఈ పథకాలకు చట్టబద్ధత లేదు అని మేము వారి పిటిషన్ వేశారు. మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమైనా తీర్మానం చేసిండ్రా, లేకుంటే చట్టంలో మనకు ఏదైనా బిల్లు పాస్ చేసిండ్రా, దాని ద్వారా ఈ రూపాయలు ఏదైతే మనకు షాదీ ముబారక్కి, కళ్యాణ లక్ష్మికి ఇచ్చే నిధులకు చట్టబద్ధత ఉందా లేదా అంటే దాని మీద సమాధానం చెప్పలే కనుక మీరు సమాధానం చెప్పడానికి మళ్ళీ టైం అడుగుతున్నారు. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇచ్చేది లేదు, వచ్చే 9 సెప్టెంబర్ దాకా ఈ పథకాలను రద్దు చేస్తున్నాం, అంటే ఆపుతున్నాం తాత్కాలికంగా అని చెప్పి స్టే విధిస్తూ మనకు ఎన్వి శ్రవణ్ కుమార్ గారు తీర్పిచ్చారు. ఇది జరిగింది. కనుక వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రేపొద్దున? ఇది రద్దు చేయాలనే, కావాలనే కక్ష కట్టి కోర్టులో వాళ్ళే పిటిషన్ వేయించారు. కాంగ్రెస్ వాళ్ళే గతంలో ఈ దుర్మార్గమైన హామీ ఇచ్చారు కదా, 1,00,000 రూపాయలు, 1,116 అసలు దానికి తగ్గట్టుగా 1 తులం బంగారం కూడా ఇస్తాం, మరి ఎట్లా అని గతంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,116 పోగా 1 తులం బంగారం ఇస్తామని. ఇప్పుడు ఏమి చేతులు ఎత్తేసి తులం బంగారం అంటే ఆనాడు 50,000 ఉండే, ఇది 2023 మేనిఫెస్టో మేము రాసిన నాటికి ఇప్పుడు 1,50,000 అయింది. ఎక్కడ 56,000, ఇక్కడ 1,50,000, ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువైంది కదా, 3 ఇంతలు అయింది కదా, మేము ఎట్లా అయిపోగలుగుతామని వాళ్ళు మళ్ళీ గురాలు పడుతున్నారు. కనుకనే ఆ బంగారం తప్పించుకోవడంతో పాటు ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ 1,00,000 కూడా ఎగబెట్టడానికే హైకోర్టుకు కొందరిని ఎగదోసి పంపించింది అని బీఆర్ఎస్, బీజేపీ అంటుంది. ఈ 2 ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకుంటాయి కదా.
కాదు సమస్య లేదు, రేపు ఎల్లుండి మేము ఎట్లాగో మన క్యాబినెట్ మీటింగ్ పెడతాం, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాం, వర్షాకాల సమావేశాలు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతున్నారు కనుక వచ్చిన తర్వాత పెడతాం కదా, అప్పుడు చేస్తామని ఇప్పుడు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే ప్రభుత్వం తరఫున వకాలు తప్పించుకొని అంటుంది. అంటే అసెంబ్లీ సాక్ష్యమైన తీర్మానం చేస్తాం, ఈ డబ్బులకు చట్టబద్ధత కల్పిస్తాం, ఇస్తామని వీళ్ళు అంటున్నారు. అది మీరు ఇచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు అని ఇంకో మాట అంటున్నారు. ఇంకో అడ్వకేట్కి ఇంకో మాట చెప్తాను. చట్టబద్ధత కల్పించిందంటే సాంకేతిక కారణాలతోనే ఇప్పుడు స్టే ఇచ్చింది, కాదని కాదు. కానీ చట్టం అయినాక కూడా దాని రాజ్యాంగబద్ధత ఉందా లేదా అని సమీక్షించే అధికారం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉంటుంది. సమస్య లేదు. కోర్టులకు ఎప్పుడు ఏ చట్టమైనా అయితే దాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అవుతుందా మంచిగా ఉంటుందా అని మాత్రం సమీక్షించే అధికారం అప్పుడు కూడా వీళ్ళకు ఉన్నది.